ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతయ నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమ. ఆంజనేయం హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణసఖ పింగాక్షో అమిత విక్రమ ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశన లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్ప ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పటేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఓం నమో హనుమతే నమః. 99 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం, శుభోదయం. నేటి పంచాంగం నేడు అనగా డిసెంబర్ 3వ తేదీ 2024 సంవత్సరం మంగళవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం తిథి ద్వితీయ అంటే విధియ మంగళవారం. శుక్ల ద్వితీయ విధియ తిథి ఈరోజు పగలు 1:06 వరకు ఉంది. నక్షత్రం మూలా నక్షత్రం సాయంత్రం 4:38 వరకు ఉంది. యోగం శూలయోగం పగలు 3:04 వరకు. తర్వాత కరణం కౌలవ కరణం పగలు 1:06 వరకు. తదుపరి తైతుల కరణం రాత్రి 1:07 వరకు. అమృత గడియలు పగలు 9:59 లగాయతు 11:39 వరకు. దుర్ముహూర్తం పగలు 8:47 లగాయతు 9:32 వరకు. తదుపరి దుర్ముహూర్తం రాత్రి 10:48 లగాయతు 11:40 వరకు. వర్జం పగలు 2:58 లగాయతు 4:38 వరకు. తదుపరి వర్జం రాత్రి 2:27 లగాయతు 4:06 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ముఖ్యమైన పనులు, మీటింగ్స్, అగ్రిమెంట్స్ మీద సంతకాలు, చెక్కుల మీద సంతకాలు, ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు తీసుకోకుండా ఉండటం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా పరిస్థితి ఈరోజు తీసుకోవాలి ఒక నిర్ణయం అనుకుంటే కనుక ఈ వర్జము దుర్ముహూర్తము రాహుకాలము లేని సమయాల్లో తీసుకోవడం అనేది ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ఈరోజు శ్రాద్ధ తిథి తృతీయ అంటే తదియ. ఈరోజు తిథి విధి అయినప్పటికీ కూడా అపరాహ్నం వేళకి తది వస్తుంది కాబట్టి తదియ రోజు గతించిన వారికి ఈరోజు శ్రాద్ధ కర్మను నిర్వర్తించాలి. మార్గశిర మాస శుక్లపక్ష తదియ రోజు గతించిన పెద్దలు మీ కుటుంబంలో ఎవరుంటే వాళ్ళకి ఈరోజు శ్రాద్ధ కర్మను నిర్వర్తించడం ద్వారా వారి అనుగ్రహాన్ని, వారి ఆశీస్సుల్ని పొందడం ద్వారా మీ కుటుంబం ఉత్తరోత్తర ఉన్నత స్థానానికి వెళ్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు పఠించాల్సిన మంత్రం హరిమర్కట మర్కటాయ నమః, హరిమర్కట మర్కటాయ నమః, హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా పరిపూర్ణమైన ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందొచ్చు. అట్లాగే ఈరోజు రాహుకాలంలో 3 నుంచి 4:30 సమయంలో దుర్గామాత సన్నిధిలో నిమ్మకాయ దీపం పెట్టడం ద్వారా రాహుకేతువుల యొక్క ఇబ్బందులు మీ జాతకంలో ఏమన్నా ఉంటే కనుక వాటికి ఉపశమనం లభించి దుర్గామాత అనుగ్రహంతో అన్ని విధాలుగా అభివృద్ధి పయనిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీమాత్రే నమః. శుభం, లాభం, జయం.